ఇది మా ఇల్లు సాహితీ సదన్గా మార్చుకున్నాము. మా ఇంటి ముందు తులసి దళాలు ఎలా ఉన్నాయో చూడండి. అడుగు పెట్టడానికి కూడా లేదు, అలా ఉంది. ఆ తల్లి మా ఆశీస్సులు మాకున్నాయి. తులసి పక్కనే దానిమ్మ చెట్టు కూడా పెరుగుతూ ఉంది. ఎంత సంతోషం అంటే అంత సంతోషం. తులసి మొక్కలు ఉన్న చోట పాములు కూడా రావు అని పెద్దలు చెప్తూ ఉంటారు. అడుగున మా ఇంటి ముందు తులసి మొక్కలు ఎలా ఉన్నాయో చూడండి. తులసి ఎక్కడైతే ఉంటుందో అక్కడ సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా ఆ సువాసన అంత ఆనందాన్ని ఇస్తుంది. ఈ తులసి మొక్కలు ఉన్న చోట పాములు కూడా దరి చేయవు అని పెద్దలు చెప్తూ ఉంటారు. సహజ సిద్ధంగా తులసి మొక్కలు రావడం జరిగింది. విచిత్రం ఏంటంటే ఈ వీధిలో ఎక్కడ కూడా తులసి మొక్కలు ఎక్కడా లేవు. ఆ కాలనీ మేమున్న ప్రాంతంలో సుమారుగా 30 ఇళ్ళు ఉంటాయి. ఎక్కడ కూడా తులసి మొక్కలు ఉన్న దాఖలా తక్కువ. ప్రకృతిని ప్రేమించిన, స్త్రీలను గౌరవించిన అక్కడ తులసి మొక్కలు ఉంటాయని పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. ఈ తులసి ఆకులతో కషాయాలు తాగడం వల్ల కూడా ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదేవిధంగా దేవుని దగ్గర తులసి దళాలను పెట్టినా ఎంతో మంచిదని కూడా చెప్తూ ఉంటారు. తులసమ్మలను అంటే స్త్రీలను గౌరవిస్తే, స్త్రీలకు సముచిత స్థానం కల్పిస్తే అక్కడ తులసి మొక్కలు ఉంటాయని మా ఇంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకే గౌరవించడం నేర్చుకోవాలి.